నేననబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం లేదు, అసత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం ఉంది. మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యాన్ని పట్టుకో. అంత తేలిగ్గా పట్టుకోగలవా? భాగవతం విన్నవాడు పట్టుకోగలడు. అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతమునందు ప్రతిపాదన చేశాడు సత్య వస్తువు గురించి. అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది, ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి. అందున ఆశ్చర్యం ఏమంటే జరిగి 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 భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి. మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చింది. పైగా మొదలుపెట్టి 4 రోజులు అవదు రథసప్తం వచ్చేస్తుంది, ఇంకొక 4 రోజులు అవదు భీష్మేకాదశి వచ్చేస్తుంది. భీష్ముడు స్తుతి చేశాడు శ్రీకృష్ణ భగవానుడిని భాగవతంలో. ఎంత అద్భుతమైన స్థుతో! నేను ఒక్క మాట చెప్తున్నాను, మీరందరూ